చిరకాల వాంఛ అయిన అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈ నెల 26న శంకుస్థాపన చేస్తున్నామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇక కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భూమి పూజ చేస్తారని చెప్పారు. 97,44,00,000తో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్న ఆయన రాజమండ్రి హ్యాప్లాక్ వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇక రప్పరప్ప సినిమా డైలాగులను రాజకీయాల్లోకి తీసుకురావటం సరికాదని మాజీ సీఎం జగన్ మాటలకు విలువ ఇవ్వక్కర్లేదని చెప్పుకొచ్చారు మంత్రి కందుల. కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హ్యావలాక్ బ్రిడ్జిని ఇంకా దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాంటిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క కేవలం